బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లో గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇక ఈ సమావేశంలో దీపదాస్ మున్షి, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ పాల్గొనున్నారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరితో పాటు జిగ్నేష్ మేవాయి, కమిటీ సభ్యులు, మంత్రులు పాల్గొన్న నేపథ్యం. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా దరఖాస్తుల ఏదైతే 17 పార్లమెంట్లకు సంబంధించి 309 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులకు సంబంధించిన అభ్యర్థులపైన ఈరోజు పరిశీలన జరగనుంది. ఇక అత్యధికంగా చూస్తే మహబూబాబాద్ సంబంధించి 48 దరఖాస్తులు వచ్చినాయి. అలాగే అత్యల్పంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించి కూడా 4 దరఖాస్తులు వచ్చాయి. ఇక ప్రధానంగా ఏదైతే నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా అంటే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కూడా అక్కడ హేమీలతో పాటుగా ఇప్పుడు ఏదైతే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన వాళ్ళ కుమారుడు పోటీ నేపథ్యం, అలాగే భువనగిరికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక మిగతా చోట్ల కూడా అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తంగా 309 అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఫిల్టరింగ్ చేసే అవకాశం ఉన్నది. అంటే ఒక్కో నియోజకవర్గం నుంచి కూడా 3 అభ్యర్థులు ఉండే విధంగా కూడా ఆ నివేదికను సిద్ధం చేయనున్నది కమిటీ. పూర్తిగా అంటే 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక 3 అభ్యర్థులను కేటాయిస్తూ ఆ నివేదికను సిఇసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక మరోవైపు ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ఏ విధంగా ఉండాలి, ఆ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, సభలు సమావేశాలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలతో వెళ్ళడానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 15 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని పెడుతుంది కాబట్టి అక్కడ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా కీలకమైన, అంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ సంబంధించి కూడా ఏదైతే ఫార్ములాను అప్పుడు తీసుకుందో ఇప్పుడు కూడా అదే ఫార్ములాను తీసుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి అప్పుడు సర్వేలు చేశారు. స్క్రీనింగ్ కమిటీ పీఈసీ తర్వాత స్క్రీనింగ్ కమిటీలో ఏదైతే సింగిల్ నేమ్తో కూడా అభ్యర్థులను దరఖాస్తులకు సంబంధించిన అభ్యర్థులతో కూడిన డేటాను ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశంలో 3 అభ్యర్థులకు సంబంధించిన ఒక్కో నియోజకవర్గాన్ని నుంచి ఏదైతే పీఈసీ అక్కడ నివేదికను సిద్ధం చేస్తుంది. ఇక చివరిగా స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి కూడా సర్వేలు జరిగిన తర్వాత సింగిల్ నేమ్తో ఉండగా అభ్యర్థులకు సంబంధించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మరికొన్ని అంటే అతి త్వరలోనే ఇదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. చూస్తే అభ్యర్థుల లిస్టు ఈ భేటీ తర్వాత రిలీజ్ చేస్తారని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జరిగే పీఈసీలో 309 మంది ఏదైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 3 అభ్యర్థులు ఉండే విధంగా ఇప్పుడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆ నివేదికను అయితే అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో 3 ఒక్కో నియోజకవర్గాన్ని నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుంది. ఇక దానికన్నా పుత్తు ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హరీష్ చౌదరి నేతృత్వం వస్తున్నారు, చైర్మన్గా ఉన్నారు. కాబట్టి
ఆ స్క్రీనింగ్ కమిటీకి ఇది ముగ్గురు అభ్యర్థులతో కూడిన నివేదికను అక్కడ స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది కాబట్టి వాళ్ళపైన కూడా ఏదైతే సునీల్ కనుగోలు టీం ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి గుర్తించిన వారి క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతాయి. ఆ సర్వేలు చేసిన తర్వాత గెలుపు గుర్రాలు అంటే అక్కడ బలహాక్ బలాయిలు అంటే అక్కడ అభ్యర్థికి సంబంధించిన ఆ గెలుపు సంబంధించిన అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎవరు ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఖచ్చితంగా టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారనే పైన కూడా సునీల్ కనుగోలు టీం సర్వే చేస్తుంది. ఆ సర్వే నివేదికల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ ఏదైతే సింగిల్ లోన్తో కూడిన అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థిని ఆ డేటాను ఏఐసిసికి ఇస్తున్న నేపథ్యం అయితే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. ఏదైనా పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలు ఉంటాయో దాంట్లో అత్యధికంగా 5గురిని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇతర నియోజకవర్గాలకు సంబంధించి అంటే ముఖ్యమైన బీఆర్ఎస్ నుంచి బీజేపీ నేతలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు టికెట్ ఆశిస్తే వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ఇక పూర్తిగా వచ్చే వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అభ్యర్థులకు సంబంధించిన ప్రకటించేందుకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాలకు కావచ్చు, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఎన్నికల శంకారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభ వేదిక కూడా పూరించారు కాబట్టి ఇక అదే జోష్ను కంటిన్యూ చేయాలి. అన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీని లోక్సభలో గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా కార్యకర్తలకు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశంలో ఎట్లాంటి అంశాలు ఉండాలి అనే పైన కూడా పూర్తిగా కసరత్తు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే అయితే హరీష్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సో ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే జోష్ను కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇప్పటికే చేరికల అంశం కావచ్చు, ఆపరేషన్ ఆకర్షణ కూడా మొదలుపెట్టిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఏకగ్రీవ అయితే అవిశ్వాస తీర్మానాలు ఫలిస్తున్న నేపథ్యం కావచ్చు, ఇతర పార్టీల నుంచి చేరికలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళంతా కూడా వస్తున్నారు. ప్రస్తుతం తాజాగా ఏదైతే పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ బీఆర్ఎస్ నేత వెంకటేష్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అట్లాంటి నియోజకవర్గం అంటే ఫోకస్డ్ ఎంపీ స్థానాలు కాబట్టి అంటే కీలకమైన నేతలు ఎవరైనా వచ్చేదానిపైన కూడా వాళ్ళకి టికెట్ కేటాయించే అంశాలు తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇక 2 గ్యారంటీలను అప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. మొన్న మళ్ళీ తీసుకురాబోయే గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్ సంబంధించిన పథకం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇక 2 గ్యారంటీలు అమలు చేస్తుంది కాబట్టి క్షేత్రస్థాయిలో ఈ గ్యారంటీలనే ప్రచారాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చి 50 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గత బీఆర్ఎస్ పాలన పైన కూడా వైఫల్యాల పైన కూడా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో వివరిస్తూ వెళ్తుంది. వైట్ పేపర్ను రిలీజ్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాస్తాలుగా మలుచుకునేందుకు సిద్ధంగా వెళ్తున్న నేపథ్యం. ఇక మరోవైపు అగ్రనేతలకు సంబంధించిన పర్యటనలు కావచ్చు, అంటే గతంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అగ్రనేతలంతా కూడా ఢిల్లీలో ఇక్కడ పర్యటించిన నేపథ్యం కావచ్చు, సభలు సమావేశాలు నిర్వహించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మరోసారి అగ్రనేతలంతా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోసారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ, అలాగే అగ్రనేతలు ఏఐసిసి నేతలు వీళ్ళంతా కూడా వచ్చేందుకు కూడా దానికి సంబంధించిన ఆ షెడ్యూల్ని కూడా ఖరారు చేసేందుకు ఈ రోజు సమావేశంలో చర్చకు వస్తాయి. ఇక మరోవైపు ఏదైతే ఇప్పుడు 2 గ్యారంటీలు తీసుకొస్తుందో దాన్ని ప్రియాంక గాంధీ చేత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ప్రకటించేందుకు సిద్ధమవుతుంది కాబట్టి అక్కడికి సంబంధించిన ఏ రోజున దాన్ని ప్రకటించే అవకాశం ఉంటుందో ఆ తేదీకి సంబంధించి కూడా సమావేశంలో అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేందుకు అన్ని అంశాలను కూడా అన్ని లక్ష్యాలను ఛేదించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రచారాలు కావచ్చు వీటన్నిటినీ ముమ్మరం చేస్తున్న నేపథ్యం. ఇక పూర్తి స్థాయిలో 15 పార్లమెంట్ల సెగ్మెంట్గా టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ప్రచారాలకు సంబంధించి కావచ్చు, అగ్రనేతల పర్యటనలు కావచ్చు, సభలు సమావేశాలు కావచ్చు,